మచిలీపట్నంను మోడల్ కార్పొరేషన్గా తీర్చిదిద్దుతామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కార్పొరేషన్ కార్యాలయాన్ని పరిశీలించిన తర్వాత కొల్లు రవీంద్ర అధికారులతో సమావేశమయ్యారు. ఆస్తి పన్ను వసూలు, అద్దె బకాయిలు వసూలు విషయంలో మచిలీపట్నం కార్పొరేషన్ వెనుకంజలో ఉంది అన్నారు. ఆస్తి పన్ను బకాయిలు ఇంకా 24 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉండటం సమంజసం కాదు అన్నారు. ఆదాయ వనరులను పెంచుకోవడానికి అధికారులు ప్రణాళికలు రూపొందించాలని సూచించిన కొల్లు రవీంద్ర రాష్ట్రంలో 47వ ర్యాంకులో ఉన్న మచిలీపట్నం కార్పొరేషన్ టాప్ 10లోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. తీసుకురావాలో దాన్ని తగ్గించి ఒక ప్రణాళిక తయారు చేసుకోవడం కోసం ఈరోజు అందరితో కూడా కూర్చోవడం జరిగింది. ఒక ప్రణాళికాబద్ధంగా రేపు రాబోయే కాలంలో మొత్తం అన్నీ కూడా సమస్యలు లేకుండా చేయటం, అలాగే ప్రజలు కూడా కొద్దిగా మనం అవేర్నెస్ తీసుకోవాలి. మున్సిపాలిటీకి కూడా ఆదాయం వనరుల్ని మనం సమకూర్చాలి. ఇది మనం ప్రభుత్వం ఇచ్చే ఆదాయాలతో పాటు మనం స్థానికంగా ఉన్నటువంటి మన మున్సిపాలిటీ కార్పొరేషన్ కట్టాల్సినటువంటి ట్యాక్సెస్ కానీ, ఎందుకంటే ఇంత సర్వీస్ చేస్తున్నారు మనకి, శానిటేషన్ కానీ వాటర్ సప్లై కానీ ఇవన్నీ చేస్తున్నప్పుడు ఆ ట్యాక్సెస్ కట్టాల్సిన బాధ్యత కూడా ఉంది. ఇప్పటికి దగ్గర దగ్గర 24 కోట్ల రూపాయలు మనకి పెండింగ్ ఉన్నాయి. కరెంటు డిమాండ్ వచ్చి 14 కోట్లు ప్లస్ ఎరియర్స్ ఒక 10 కోట్లు, మొత్తం కలిపి 24 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. కాబట్టి అవి కూడా వీళ్ళని తొందరగా ప్రతి ఒక్కరు కూడా కట్టాలి. ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే మన మున్సిపాలిటీ, మన కార్పొరేషన్ కాబట్టి ఆ ట్యాక్సెస్ అన్నీ పే చేసుకోవడం, అలాగే రెంట్లకు ఉన్నాయి, కొంతమంది రెంట్స్కున్నారు, వాళ్ళు కూడా తీసుకోవడం, ఇది అధికారులు కూడా చెప్పడం జరిగింది. కొద్దిగా అందరికీ కూడా అవేర్నెస్ చేసి ఈ ట్యాక్సెస్ కట్టుకుంటే మనమే డెవలప్ చేసుకోవచ్చు. అలాగే ఫర్దర్గా ఇంకా ఇన్కమ్ ఎలా మున్సిపాలిటీకి పెంచుకోవచ్చు అని చెప్పి కొన్ని మున్సిపల్ సైట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఎందుకంటే 20 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జెస్ పెండింగ్ ఉంది. కరెంటు బిల్లులు కట్టాల్సిన 20 కోట్ల రూపాయలు మున్సిపాలిటీకి భారం ఉంది. ఇక్కడేమో ట్యాక్సెస్ ఆగిపోయినాయి. ఇవన్నీ కూడా కరెక్ట్ చేస్తాం. అలాగే కొంతమంది ఇంకా పాత డ్యూస్ కొన్ని ఉన్నాయి, ఎందుకంటే బిల్డింగ్ రెగ్యులేషన్ సంబంధించి ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తున్నాం. డెఫినెట్గా ఈ మున్సిపాలిటీని అటు ప్రజలకి వనరులు కనిపిస్తూ, వాళ్ళకు ఉన్నటువంటి మౌలిక వసతులు కల్పిస్తూ సొంత ఆదాయం చేసుకోవడానికి కూడా కొంత మున్సిపాలిటీకి ఆదాయం వచ్చే విధంగా కూడా కొన్ని ఆలోచనలు చేస్తాం. మరి దానికి అందరూ కూడా సహకరించాలని మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఒక మోడల్ మున్సిపల్ కార్పొరేషన్గా మనం డెవలప్ చేసుకుందాం. ఇది పురాతనమైనటువంటి పట్టణం. 1864లో ఫస్ట్ మున్సిపాలిటీగా ఉన్నటువంటి మచిలీపట్నం ఇవాళ మిగతా కార్పొరేషన్ చూసుకుంటే, ఇప్పుడే అడిగాను మనం ఏ ర్యాంక్లో ఉన్నంటే 42nd ర్యాంక్లో ఉన్నాం అన్న. మనం టాప్ 10లోకి రావాలి. దానికి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి సదుపాయాలు చేయడానికి అవసరమైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రావాల్సిన ఫండ్స్ ఏమైనా ఉన్నా, లేదంటే లోకల్ నుంచి మన స్టేట్ లెవెల్లో రావాల్సిన ఫండ్స్ ఉన్నా 15వ తారీఖు అటు ఇటుగా ఆ పనులు కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఏదైతే గ్యాప్లు ఉన్నాయో దగ్గర దగ్గర 122 గ్యాప్లను ఐడెంటిఫై చేయడం జరిగింది. 108.7 కిలోమీటర్లు ఈ డ్రైనేజ్ని ఆ గ్యాప్లను కూడా కవర్ చేస్తే వాటర్ డ్రైనేజ్ సమస్య తీరిపోతుంది. ఆల్రెడీ అమృత్ 2.0లో ఉంది కాబట్టి దాంట్లో ఇంటర్నల్ డ్రైన్స్ కూడా, ఇళ్ల మధ్యలో ఉన్నటువంటి డ్రైన్లన్నీ ఏదన్నా పాత డ్రైన్స్ అన్నీ కూడా కరెక్ట్ చేయటం, కొత్త డ్రైన్స్ వేయాలంటే చేయటం. 100% మచిలీపట్నం కాన్స్టిట్యున్సీలో మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి డ్రైనేజ్ మొత్తం కూడా సిస్టమ్ అంతా కూడా కరెక్ట్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా మురుగు లేకుండా చేయటం, ఆ వచ్చినటువంటి మురుగు వాటర్ అంతా కూడా బయటికి పంపించే విధంగా పంపింగ్ సిస్టంతో కూడా కలిపి ఇప్పటికీ దీంట్లో
ఈ 13 కోట్ల రూపాయలతో అవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. అట్లాగే డ్రింకింగ్ వాటర్ సప్లై కూడా ఈ ఒక 15 కోట్లు వచ్చినాయి వాటర్ సప్లైకి సంబంధించి. ఆ 15 కోట్లకు కూడా ఎక్కడైతే గ్యాప్లు ఉన్నాయో అన్నీ కూడా కరెక్ట్ చేయటం, మిగతాది ఏదైనా పైప్ లైన్, మెయిన్ రోడ్ పైప్ లైన్ కొన్ని మార్చాలి, అవన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ లైన్స్ కూడా కరెక్ట్ చేయడం జరిగింది. అట్లాగే మనకి ఇవన్నీ కూడా మానిటర్ చేయటానికి గతంలో గంజాయి తాగడం, వాటర్ హౌస్ల దగ్గరికి వెళ్ళి నానా చండాలం చేయటం, అట్లాగే కొన్ని వాల్స్ని పగలగొట్టడం, ఒక ఉద్దేశపూర్వకంగా వాటర్ సప్లైని డ్యామేజ్ చేయడం కోసం కొన్ని ఉద్దేశపూర్వమైన కార్యక్రమాలు చేస్తారు. అందుకనే టోటల్ సీసీటీవీ మానిటరింగ్ పెట్టి, అవసరమైతే మున్సిపల్ ఆఫీస్లో కంట్రోల్ రూమ్ పెట్టి, ఈ కంట్రోల్ రూమ్ నుంచి 24/7 మొత్తం కూడా మానిటర్ చేస్తారు. ఎక్కడైతే సెన్సిటివ్ ఏరియాస్ వాటర్ సప్లై దగ్గర కానీ, డ్రైనేజెస్ దగ్గర కానీ, టోటల్ శానిటేషన్కి సంబంధించి కూడా ఏదైతే మనకి డంపింగ్ యార్డ్స్ ఉన్నాయో అక్కడ చెత్త పేరుకుపోతా ఉందో అవన్నీ కూడా ఇక్కడి నుంచి మానిటర్ చేసుకుని సంబంధిత అధికారులు దాన్ని ఫాలోఅప్ చేస్తూ చేయాలని చెప్పి సీరియస్గా దాని మీద ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అట్లాగే అఫీషియల్స్ మొత్తం కూడా ఏఈలు కానీ, డిఈలు కానీ ఎవరైనా సరే ఇక్కడే ఉండి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా అందుబాటులో ఉండే విధంగా కమిషనర్ గారు కూడా మాట్లాడటం కూడా జరిగింది. అట్లాగే ముఖ్యంగా స్ట్రీట్ లైట్స్ దగ్గర 12,349 స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి. అంటే దాంట్లో 20 వాట్, 40 వాట్, 60 వాట్, 120 వాట్, 200 వాట్స్ కూడా ఉన్నాయి. అంటే ఆ లైట్స్కి సంబంధించి వాళ్ళతో కూడా డిస్కస్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఏదున్నా సరే కరెక్ట్ చేయటం, దగ్గర 2,000 లైట్లు ఇప్పుడు వాళ్ళు టెండర్ పిలిచారు కానీ వాళ్ళు రావట్లే, అవన్నీ కూడా అవసరమైతే బాక్స్ టెండర్ పిలిచి ముందు కంప్లీట్ చేయమని చెప్పడం జరిగింది. అట్లాగే పార్క్స్ కూడా కొన్ని డెవలప్ చేసాం, ఆ పార్క్స్ ఇంక పెండింగ్ ఉన్నాయి, అది దానికి కూడా కొంత ఫండ్స్ వచ్చి ఉన్నాయి మనకి. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దీంట్లో అధికారులు ఎవరన్నా నిర్లక్ష్యం వహిస్తే మటుకి వాళ్ళ మీద సీరియస్ యాక్షన్స్ ఉంటాయని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. అందరం సర్వీస్ చేయడానికి వచ్చాం, దానికి తగిన విధంగా పనిచేయాలని చెప్పి అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. ఫండ్స్ ఎలా తీసుకురావాలో దానికి తగ్గించి ఒక ప్రణాళిక తయారు